సామెతలు 4. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను. నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారునిగా ఉంటిని. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడిని అడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనినెడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరవకము, నా నోటి నుండి తొలగిపోకుము. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును. దాని కౌగలించిన అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినలా నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దానిని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోమ్ము. అట్టివారు కీడు చేయనది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను అంగీకరింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వానికి అవి జీవమును, అది వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవాధారము బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గముల నీవు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము.